బాలరాజుని కోర్టుకి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి ఈ బాలరాజే ఆ నేరస్తుడు అని తెలిసిన తర్వాత ఇతనికి 14 ఏళ్ళు జైలు శిక్ష విధించబోతున్నామని చెప్పేసి అయితే తీర్పునైతే ఇవ్వబోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా బాధపడుతూ బోను లోపలికి వచ్చి, సార్ ఆగండి సార్ ఒక్క నిమిషం అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆ బాలరాజు నా తండ్రియే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి మాత్రం నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో కాస్త బోన్ లోపలికి వచ్చి చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని మాత్రం అవును ఇదిగోండి ఈ బాలరాజు నా తండ్రియే, నా నాన్నే అవుతారు నాకు. ఇప్పుడు నా తండ్రి చాలా మంచి వాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు ఎన్నో నేరాలు ఎన్నో ఏవో చేసేవారు, కానీ ఇప్పుడు మా నాన్న మాత్రం చాలా మంచివాడు అయిపోయారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మా నాన్నకి ఇక కొద్ది రోజుల పాటు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత నేరస్తుడు అన్న విషయం తెలిసిన తర్వాత మీరు ఏం చేసినా సరే ఓకే నాకు, కానీ ఇప్పుడు మా నాన్న నేరస్తుడు మాత్రం కాదు, ఆ నేరం మా నాన్న చెయ్యలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న జడ్జిని అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ తన కూతురు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం అవును కాస్త మా నాన్న మీద శ్రద్ధ ఉంచి ఆ నేరం ఎవరు చేశారో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి అది ఎవరు చేశారో కాస్త తెలుసుకోండి, అంతవరకు కాస్త టైం ఇవ్వండి, మా నాన్నకి అప్పుడే శిక్ష వేయొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి అయితే సరే మీ నాన్నకి ఒక వారం రోజుల పాటు నేను గడువు ఇస్తున్నాను, అలాగే ఈ కేసును మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని మళ్ళీ కోరుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని బాలరాజు కావేరి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు ఎలాగైనా సరే ఈ వారం రోజుల లోపల ఏదో ఒకటి తేల్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి కూడా ఎలాగైనా సరే బాలరాజు ఇందులో నుండి బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది.